కర్నూలు జిల్లా ఒలగొంద మండలం మార్లమడికిలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. అడ్డగోలుగా ఇసుక తవ్వకాలకు పాల్పడుతున్నారు టీడీపీ నాయకులు. ఓవైపు ఉచిత ఇసుక అంటూనే ఇంకోవైపు టీడీపీ నాయకులు దోపిడీకి తెరలేపారు. ప్రతి ట్రాక్టర్ వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్ష అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకున్నారు. అధికారులు మామూలు మత్తులో జోగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ఒలగొంద మండలం మార్లమడికలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. అడ్డగోలుగా ఇసుక తవ్వకాలకు పాల్పడుతున్నారు టీడీపీ నాయకులు. ఓవైపు ఉచిత ఇసుక అంటూనే ఇంకోవైపు టీడీపీ నాయకులు దోపిడీకి తెరలేపారు. ప్రతి ట్రాక్టర్ వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్ష అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకున్నారు. అధికారులు మామూలు మత్తులో జోగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ ఒలగొంద నుంచి మా ప్రతినిధి లోకేష్ లైవ్ ద్వారా అందిస్తారు. లోకేష్, చెప్పండి, అధికారులు మామూలు మత్తులో జోగుతున్నారు. వైఎస్ఆర్సీపీ అక్కడికి వెళ్లి అధికారులు నిలదీసినట్టుగా తెలుస్తోంది. ఖచ్చితంగా అరుణ, ఏదైతే యొక్క ఒలగొంద మండలంలో యొక్క ఇసుక మాఫియాని టీడీపీ నాయకులు నిర్వహిస్తున్నారు. ప్రతి సామాన్యమైన ప్రజలకైతే ఒక ఇసుక ట్రాక్టర్ దొరకాలంటే 3,000 నుండి 10,000 దాకా దూరాన్ని బట్టి యొక్క డబ్బులు వసూలు చేస్తుంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఏదైతే వేదవతి నదిలో మనం చూసుకున్నట్లయితే ఇసుక రోజుకి 250 నుండి 300 ట్రాక్టర్ల దాకా యొక్క ఇసుకని ఇతర రాష్ట్రాలకైతే తరలి వెళ్తున్న పరిస్థితి. అయితే ఈ యొక్క ట్రాక్టర్ల యజమానుల దగ్గర నుండి కూడా టీడీపీ నాయకులు బలవంతంగా యొక్క 500 రూపాయలు వసూలు చేస్తున్నారు. వారి యొక్క ట్యాక్స్ పెట్టేసి ఒక టోల్ గేట్ ఏర్పాటు చేసి పూర్తిగా వాళ్ళ దగ్గర నుండి బలవంతంగా వసూలు చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ యొక్క పూర్తి స్థాయిలో ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ ముందరనే ఈ యొక్క ట్రాక్టర్లు వెళ్తున్న పోలీస్ స్టేషన్ పక్క గల్లీలో నుండి ఈ యొక్క ట్రాక్టర్లు వెళ్తున్నా కానీ అధికారులు ఏమాత్రం పట్టించుకోలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ యొక్క టీడీపీ నాయకులు నిర్వహిస్తున్న ఇసుక మాఫియాపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పోరుబాట పడ్డారు. ఏదైతే ఈ యొక్క ఇసుక మాఫియా జరుగుతుందో ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ యొక్క అక్రమంగా తరలి వెళ్తున్న ట్రాక్టర్లను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్ష అడ్డుకున్న పరిస్థితి ప్రస్తుతాన్ని ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చెప్పండి, ఈరోజు చూసుకున్నట్లయితే ఈ యొక్క దోపిడీ అనేది ఏ విధంగా జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? ఇక్కడ దోపిడీ కాదు, ఇసుక బకాసురుల మాదిరి. ఎందుకంటే ఒక ట్రాక్టర్కి 500 రూపాయలు తీసుకుంటూ దాదాపుగా రోజుకి 200-300 ట్రిప్పులు తోలుతున్నారు. ఆ 300 అంటే రోజుకి 1,50,000 దోసుకుంటున్నారు. ఇది నేను ఒకటే చెప్తున్నాను, ఇది చంద్రబాబు నాయుడుకి తెలుకుండా కాదు, చంద్రబాబు నాయుడుకి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్కి ముడుతున్నాయి. అదేవిధంగా లోకల్ అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారు. ఇంతకుముందు అంత లేదు. ఇంతకుముందు వీరభద్ర కూడా ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు ఏం అసలు లేదు. ఎవరు బుద్ధికొద్దాలు తోలిపోయిన వాళ్ళు ఇదంతా ఏం లేదు. ఈ రోజు ఏమ్మ ఇక్కడ జ్యోతమ్మ ఇన్ఛార్జ్, ఇక్కడ జ్యోతమ్మ అనే ఆమె వచ్చినప్పటి నుంచి ఇసుక బకాసులు ఏడుస్తున్నారు. ఎంత సామాన్య ప్రజలకు అయితే అసలు వాళ్ళ సొంత థియేటర్లు ఉన్నాయి, కానీ థియేటర్ ఉన్న వాళ్ళు తోలేరు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఏమైనా దొంగతనంగా ఎక్కడ తీసుకొని పోతే వాళ్ళు థియేటర్ సొంత తీసుకొని పోతే అక్కడ ఎస్ఐ గారు ఉన్నాడు, 100 ఎస్ఐ గారు ఆయన పెట్టేసి 500 వాళ్ళతో స్లిప్ లేకపోతే, వాళ్ళ నుంచి 500 స్లిప్ లేకపోతే వాళ్ళని సీజ్ చేసేది, మైనింగ్ వాళ్ళకి పంపించేది. నేను ఒకటే అడుగుతున్నాను, మైనింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ విజిలెన్స్ కానీ మైనింగ్ వాళ్ళని రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏదైనా ఇసుక ఆయన రాస్తే అంత 20,000-30,000 రాస్తాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? రోజుకి 70 ట్రిప్పులు వరుస పోతున్నాయి. ఒకటి ట్రిప్పులు 70 ట్రిప్ థియేటర్లు వరుస నడుస్తున్నాయి. ఎందుకంటే భారీ కుంభకోణం ఇది. దాదాపుగా నెలకి 40-50 లక్షలు కుంభకోణం ఇది. ఇదంతా చూస్తుంటే చాలా భారీగా అవినీతి చేస్తున్నా కానీ మన మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, విజిలెన్స్ వాళ్ళు కానీ, మన అదేవిధంగా ఎవరు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నాయని అడుగుతున్నాను. ఎందుకంటే ఈ సామాన్య ప్రజలకు అసలు థియేటర్ దొరకాలంటే, ఇసుక దొరకాలంటే, ఎందుకంటే ఇది టెండర్ పాడేది లేదు. ఇసుక ఇది ఏదో బట్టి టెండర్ లేదు. అసలు టెండర్ లేకున్నా కానీ టెండర్ పాడినాం అనే విధంగా ఈ రోజు వాళ్ళు కొత్త ఏదో స్లిప్ చూపించి మేము మైనింగ్ వాళ్ళు కడుతున్నామని చెప్తున్నారు. నేను మైనింగ్ వాళ్ళకి ఫోన్ చేశాను. మైనింగ్ వాళ్ళు అనేది మాకు సమాధానం చేస్తారు, మాకేం రూపాయి ఎట్లంటే మీరు ఏం చేస్తున్నారు వాళ్ళని చెప్పాము. సార్ మేము ఏం చేయాలి సార్, మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మేము అక్కడ పోతే మమ్మల్ని ఇసుక ఏదో మా గడపాలతో కొట్టేస్తారంట, ఇసుక నింపుతారు కదా, పాటతో కొట్టేస్తారు సార్, మేము అక్కడ పోలేము సార్ మైనింగ్ వాళ్ళు అంటున్నారు. అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ అంత దౌర్జన్యంగా, అంత బీభత్సంగా ఇక్కడ ఎంత అవినీతి అంటే అవినీతి ఒకటి కాదు, ఇంత అవినీతి చేస్తున్నా కానీ ఎందుకో మరి చంద్రబాబు నాయుడు పెద్దల కనుసంధంలోనే యొక్క ఇసుక మాఫీ నడుస్తుందా?
పెద్దలు కనసన్నాలు ఉంటాయి కానీ దాదాపు రోజుకి 1,00,000 అంటే మన పెద్దలు చంద్రబాబుకి లోకేష్ గారికి చంద్రబాబు ముడుతుంది. లోకేష్ గారికి ముడుతుంటేనే ఈ రోజు ఆయన కళ్ళు మూసుకొని ఉన్నారు. లేదంటే ఇంత పెద్ద కుంభకోణం నడుస్తుంటే ఎట్లయితే అదే విధంగా ఇదే వేదావతికే మనం అక్కడ గూలెం దగ్గర నడుస్తుంది. గూలెం దగ్గర అయితే వాళ్ళు థియేటర్లో పచ్చ జెండా కట్టుకొని పోలంట. పచ్చ జెండా కట్టుకొని పోతే అక్కడ పోతే ఆయన మన ఇన్ఛార్జ్ దగ్గర పోతే ఆమె దగ్గర అదే థియేటర్ కట్టుకొని పోలంట జెండా. మరి ట్రాక్టర్ కి ఫ్రీయే కదా? థియేటర్ ఫీ చంద్రబాబు అంటున్నారు ఫ్రీ అని. ఇది అట్లా కాదు కదా. అక్కడ ఎవరో లోకల్లో గూలెంలోనే కానీ ప్రకాష్ అని ఉన్నాడంట. ఆయన దగ్గర పోతే మీరు పచ్చ కండవ వేసుకోవాలి, లేదంటే పచ్చ జెండా కట్టుకొని పోతే అక్కతో పోయి చెప్తే మేము తోలేస్తామంటారంట. సొంతం ఇంటికి ఆయన ఇల్లు కట్టుకుంటున్నాడు మాస్టర్ల పిల్లోడు. ఆయన ఇంటికి కానీ ఇవ్వట్లేదు. వాళ్ళ ద్వారానే ఇసుక పోవాలా. సొంతం థియేటర్ ఉంది ఆ పిల్లంది, సొంతం ఇల్లు. ఎంత భంగపోతున్నా కానీ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇది వాళ్ళ కనసాలను అక్కడ దాదాపు 40-50 థియేటర్లు తోలుతున్నాయి. ఇక్కడ మన గులిం దగ్గర ఇక్కడ 100-150 రోజుకి 250 నుంచి 300 ట్రిప్పులు తోలుతున్నాయని చెప్తున్నారు. మేము డ్రైవర్లతో ఒకసారి మీరు ఏమన్నా మాకు మాట్లాడతారంటే ఒకసారి మమ్మల్ని పోతున్నా వీడియోలు కనబడితే మమ్మల్ని ఎస్ఐ గారు అరెస్ట్ చేస్తారు సార్, మేము రామ్ సార్ ఎదురుపడుతున్నారు వాళ్ళు. అంటే ఇటు సామాన్య ప్రజలకు ఇసుక అందట్లేదు. ఒకవేళ ట్రాక్టర్ వాళ్ళు ఇసుక తోలుకోవాలన్నా వాళ్ళ దగ్గర నుండి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. అంటే ఏంటంటారు, ఎవరు లబ్ధి పొందుతున్నారు? మరి లబ్ధి పొందే టీడీపీ నాయకులే కదా. ఇప్పుడు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు, మళ్ళీ పవన్ కళ్యాణ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆయన ఏం లేదు, నెల వాటా ఉంటే చాలా ఆయనకి ఇవ్వడం జరుగుతుందా అవసరం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్తే బయటకు వస్తాడు, ప్రత్యక్షమవుతాడు, 2 మాటలు మాట్లాడుతాడు, పోతాడు అంతే తప్ప ఆయన మన పవన్ కళ్యాణ్ గారు వేస్ట్. ఎందుకంటే ఆయన నెల ప్యాకేజ్ 50 కోట్లు 75 కోట్లు ఎంతో 100 కోట్లు ఎంతో ఉన్నాయి ప్యాకేజ్. ఇలాంతా వసూలు చేశాను లోకేష్ గారికి ఇస్తుంటే లోకేష్ గారి నుంచి పై నుంచి కింద వరకు ఇది టీడీపీ నాయకులకి అందరికీ ముడుతున్నాయి డబ్బులు. ఎందుకంటే దాదాపు 1,50,000 ఆశామాషి కాదు రోజుకి. ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుని ఇక్కడే ఎందుకు ఒకసారి వచ్చినాను అయినా అప్పుడు ఆపినారు, మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టారు. నేను దీన్ని ఇడిసే ప్రసక్తి లేదు. ఇక్కడే కానీ ధర్నా చేసుకొని కూర్చుంటారు, పోలీస్ స్టేషన్ ధర్నా చేస్తారు. లేదంటే ఇక్కడే నదిలో ఉండి కూర్చొని ప్రజల కోసం మంచి చేయాలనే విధంగా నేను మాత్రం ఇడిసే ప్రసక్తి లేదు. డ్రైవర్లు అందరికీ చెప్పాను, మీరు ఎవరు రూపాయి ఇవ్వదండి, ఏమంటాను నేనున్నాను, నాకు ఫోన్ చేసి నేను అర్జెంట్గా వచ్చి ఇక్కడే ఒలగొందలు ఉంటానే విధంగా ఈరోజు నేను వాళ్ళందరికీ హామీ ఇస్తున్నాను. ఈరోజు ఇది మనం చూసుకున్నట్లయితే పూర్తిగా సామాన్య ప్రజల కోసం ఈ యొక్క ఏదైతే మాఫియా పాల్పడుతున్నారో వారిపై చర్యలు తీసుకునే దాకా తన పోరాటం కొనసాగిస్తాను, ఈ యొక్క ప్రజల పక్షాన ఎప్పటికీ తమ పోరాటం కొనసాగిస్తామంటూ ఎమ్మెల్యే విరూపాక్షి హెచ్చరిస్తున్న పరిస్థితి అన్నారు ఇక్కడ. రైట్ లోకేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.